శ్రీ విష్ణు సింగిల్ మూవీ రివ్యూ భయ్యా. ఈ మూవీ ఎలా ఉందంటే హీరో ఏమో ఒక హీరోని ప్రేమిస్తాడు, అయితే ఇంకో హీరోయిన్ ఏమో హీరోని ప్రేమిస్తుంది. అయితే వీళ్ళ మధ్య ఏం జరిగింది, హీరో అనమాట సింగిల్గానే మిగిలిపోతాడా ఈ మూవీ టైటిల్ అనేది అనమాట ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. నేనైతే భయ్యా అనుకున్నా కామెడీ ఉంటుంది అనుకున్నా భయ్యా, కానీ బీభత్సమైన కామెడీ అయితే ఉంది. అదే కాకుండా భయ్యా దీంట్లో సాంగ్స్ అనమాట అంత ఎక్కించేలా లేవు, కొద్దిగా బెటర్ కొట్టుంటే బాగుండేది నాకు అనిపించింది. అదే కాకుండా కొన్ని చోట్ల అనమాట బీజిఎం వర్స్ కూడా కొద్దిగా బాగాలేదు భయ్యా. కాకపోతే నాకు ఇంకోటి ఏంటి నచ్చిందంటే కామెడీ టైమ్స్ మాత్రం పీక్స్లో అయితే ఉన్నాయి. శ్రీ విష్ణు అన్న ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేస్తాడా, లేకపోతే శ్రీ విష్ణు దగ్గర ఇలాంటి స్టోరీలు వస్తాయా నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయా భయ్యా. అదే కాకుండా దీంట్లో ఇంకో పర్సన్ అయితే ఉన్నాడు భయ్యా. ఆ పర్సన్ లేకపోతే ఈ మూవీ అంత సక్సెస్ అయ్యేది కాదు అని నాకైతే అనిపించింది. ఆయన ఎవరో కాదు, వెన్నెల కిషోర్ భయ్యా. వెన్నెల కిషోర్ అనమాట చాలా సినిమాలో కమెడియన్గా అయితే ఉంటాడు, కానీ ఈ మూవీ అలా కాదు భయ్యా. ఆయన చేసే కామెడీ ఓ నాయన అనిపించేలా ఉంది. సెకండ్ హాఫ్లో అయితే బీభత్సంగా నవ్వుకోవడం భయ్యా. అంటే శ్రీ విష్ణు మరియు వెన్నెల కిషోర్ కాంబినేషన్ మాత్రం పీక్స్లో అయితే ఉంది. దీంట్లో హీరోయిన్స్ ఇద్దరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చించేశారని చెప్పొచ్చు భయ్యా. నాకైతే దీంట్లో ఇవానా గారి క్యారెక్టర్ తెగ నచ్చింది భయ్యా. హీరోని ఎంత ఇష్టపడుతుందో ఓ నాయనం, ఈ రకంగా ఎవరు ఇష్టపడరు నాకు తెలిసి అని నాకైతే అనిపించింది భయ్యా. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎమోషన్ అనమాట అంత వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. దానికి కొద్దిగా బెటర్గా చూపిస్తుంటే ఇంకా బాగుండేది. స్టార్టింగ్ నుండి అనమాట ఇంటర్వెల్ దాకా ఒక రకంగా నడుస్తుంది స్టోరీ, దాని తర్వాత ఇంకో రకంగా నడుస్తుంది స్టోరీ. ఓర్ నాయనో ఇదైతే హై లెవెల్ మూవీ అని నాకైతే అనిపించింది. కాకపోతే భయ్యా మరీ కామెడీ చేయకుండా మూవీలో అనమాట కొద్దిగా స్టోరీ పెట్టుంటే బాగుండేది నాకైతే అనిపించింది. ఓవరాల్ భయ్యా ఈ మూవీని ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. నవ్వుకునే వాళ్ళకి మాత్రం నవ్వుకునేంత అని చెప్పొచ్చు. నేనైతే ఈ మూవీకి 2 రేటింగ్ ఇస్తా భయ్యా, నేను తెగ నవ్వుకున్నా కాబట్టి. అయితే ఈ మూవీ మీరు ఒకవేళ చూసినట్టయితే మీకు అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియో చేయండి.